Hello everyone, welcome back. Na channel ganka first time vastunarante please hit the subscribe button. I make videos on different categories and don't forget to follow me on my Instagram. So make whatever you want for Amma and First, no, Amma. Amma. First Amma. Okay. సో దిస్ ఇస్ ద నైట్ బిఫోర్ ద మదర్స్ డే అనమాట. సో నైట్ అయితే ఇషిత కూర్చుని నాకు అమ్మమ్మకి నాన్నమ్మకి షీ స్టార్టెడ్ మేకింగ్ సమ్ కార్డ్స్ ఆర్ సమ్ పెయింటింగ్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఐ టీచర్ అండి, ఇట్స్ జస్ట్ దట్ ఐ ఎంకరేజ్ హర్ టు డూ మోర్ అండ్ మోర్ బికాస్ వన్ షీ లవ్స్ కలరింగ్ అండ్ టూ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అప్రిషియేట్ సంబడి అండి. Saying a simple thank you or a good job. If you watch me on my Instagram stories, I keep on saying that, right? I think నాకు యూఎస్లో ఉన్నప్పటి నుంచి అలవాటు వచ్చినట్టుంది, అక్కడ కొంచెం కల్చర్ కూడా నేర్చుకుని, బికాస్ అది ఎంత ఇంపార్టెంట్ అంటే టు టీచ్ ద కిడ్స్ గ్రాటిట్యూడ్. You and me getting a flower. You're going to do a flower for me? That's amazing, Ishita. Hi. Ishita, Yes. but why should we make somebody something to say that you love them? Because Amma, they do everything for us. Because they do everything for you. Yeah. Marapudu, if you make something, that means like what are you trying to do? Because making something is one way to say I love you. Boop. Do it. Ishita, what do you like the best thing about Ammamma and what do you like the best thing about Avva? I like when she gives me Mammu, my favorite Mammu. So here I kept on asking her like what they do for you, what does Nanamma do for you, what does Ammamma do for you and why you're thankful to them అని. సో అలా చెప్తానమాట. అండ్ ఆల్సో ఇది టీచ్ చేస్తే వచ్చేది కాదండి, ఇట్ షుడ్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ లైఫ్ లెసన్స్. బికాస్ పిల్లలు కైండ్నెస్ అన్న అప్రిషియేషన్ అన్న అది మన అడల్ట్స్ వల్ల బిహేవియర్ దగ్గర నుంచే వాళ్ళు ఫస్ట్ నేర్చుకుంటారు. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ దట్ గుడ్ మేనర్స్ అండ్ గ్రేట్ఫుల్నెస్ వెన్ ఎవర్ అన్ ఆపర్చునిటీ కమ్స్. వాళ్ళని బాగా ప్రేస్ చేయటం కానీ, బాగా మంచిగా థ్యాంక్ యూ చెప్పడం కానీ, అండ్ ఆల్సో గివింగ్ దెమ్ లాట్స్ ఆఫ్ హగ్స్, కిసెస్, లవింగ్ వర్డ్స్ అవి నేను చాలా చేస్తూ ఉంటాను. ఎక్కడో చదివి చేసినవి కాదు, అది నాకు న్యాచురల్గా ఐ డోంట్ నో, ఐ డూ దట్ ఎ లాట్. సో ఐ థింక్ దట్స్ వై ఇషితా ఈజ్ ఆల్సో లైక్ దట్. ఈవెన్ షీ కీప్స్ ఆన్ డూయింగ్ దట్ ఎ లాట్ అనమాట, సేయింగ్ థ్యాంక్ యూ ఆర్ ఇలా ఏదైనా చేయటము. సో యా, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిదండి. అప్పుడు మనకి కూడా మనం ఎవరైనా ఏమైనా అంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, మనము ఇంత వర్క్ చేసినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం అప్రిషియేట్ చేస్తే ఇంకా ఎంతోతోటి ఇంకా బాగా చేస్తాము. సో ఎప్పుడు కూడా యూ షుడ్ నెవర్ ఎవర్ లెట్ యువర్ కిడ్స్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. సో ఆల్వేస్ రిమెంబర్ దట్, షో దెమ్ దట్, టీచ్ దెమ్ ఎంపతి, కంపాషన్, ఎవ్రీథింగ్ అండి ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడైతే కార్డ్స్ ఫినిష్ చేసింది అండ్ డాడీ మమ్మీ వచ్చారు కదా. సో You see, Amma gave me a piece of this and tucked to my mouth. Amma is not funny. that is funny, look at your mouth. Okay, Amma, that's just Mammu. Enough. So what will you do for Ammamma when you grow up, or Abba? Doctor. Oh, you'll be a doctor, And check them. You're going to check them, Yeah, even baby. Tuk, tuk, Or you're going to check the baby too? tuk, tuk. The pattern is I sleep with you, I'll sleep with Tatya. I'll sleep with you, I'll sleep with Tatya. Mo. Thank you. So you're going to sleep with me today? Yep. Good. I saw. What are you doing for me, Ishita? Amma surprise చూసేసా నేను. ఏంటమ్మా అది? What are you and me doing? You see. Oh, you did a flower for me? Of course. Why of course? Because I love you. And that's how my Mother's Day started అండి, with lot of chit chat and moments, kisses with Ishita. శ్రీనికా అసలు నా దగ్గర లేదండి, అది వాళ్ళ అవ్వ తాత దగ్గర బొజ్జుందనమాట. బట్ ఇషితా తోటైతే ఐ హ్యాడ్ సో మెనీ క్యూట్ మూమెంట్స్ అండ్ కబుర్లు చెప్పుకుని ఇంకా ఫైనల్గా పడుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయింది అప్పుడు. గుజ్జు కుట్టి లేసింది అండ్ మమ్మీ దానికి మంచిగా దాని ఫేవరెట్ ఇడ్లీ నెయ్యి వేసి పీనట్ చట్నీ తినిపిస్తోంది అనమాట.
హర్ ఫేవరెట్ సాంగ్స్ సూర్యగాయత్రి పాటలు వింటూ చూస్తూ ఉంటే పక్క నుంచి అత్తయ్య ప్రేయర్ జపము చేసుకున్నారనమాట. అది అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళిద్దరికీ ఫేవరెట్ కర్రీస్ చేద్దామని. మమ్మీది అయితే వంకాయ కర్రీ. ఇక్కడైతే మీకు క్విక్గా చెప్తానండి వంకాయ కర్రీ ఎలా చేస్తానో. 2 ఆనియన్స్, పీస్ ఆఫ్ జింజర్, గార్లిక్, 2 స్పూన్స్ కొరియాండర్ సీడ్స్, 1 స్పూన్ జీరా సీడ్స్ అండ్ ఒక చిన్న సినమన్ స్టిక్, 2 లవంగం అండ్ స్మాల్ స్పూన్ ఆఫ్ పాపీ సీడ్స్. ఇవన్నీ తీసుకుని గ్రైండ్ చేసేయాలి. మీ దగ్గర ఇలాంటి పెద్ద బ్రింజాలు ఉంటే ఈ రకంగా అయితే నేను దీన్ని కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత అది ఫస్ట్ అయితే పేస్ట్ చేసేయాలన్నమాట. మమ్మీకి ఏ బ్రింజాలన్నా ఇష్టం అంది, ఎలాంటి కూరైనా. సో నీకు ఏది మంచిదో చెప్పు మమ్మీ అంటే మమ్మీ నేర్పించింది ఇలా చేయి నాకు ఇష్టం అని. సో ఎగ్జాక్ట్గా ఐ ఫాలోడ్ హర్ ప్రాసెస్ అండ్ ఐ డిడ్ అనమాట. సో ఆయిల్ వేడెక్కగానే ముందైతే ఆ గ్రేవీ పేస్ట్ ఇందులో వేసేసాను. కొంచెం ఆనియన్ రా స్మెల్ పోయే వరకు కాసేపు ఆయిల్లో వేయించాలన్నమాట. అండ్ అత్తయ్యని కూడా అడిగాను మీకు ఏమి ఇష్టం అని. అత్తయ్య సైడ్ నాకు ఆలూ ఫ్రై అంటే ఇష్టం అని. సో అది ఆయిల్ కాదండి, అది వాటర్. అత్తయ్యకి ముందు ఆలూని బాయిల్ చేసి దాని తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే ఇష్టం అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ దేర్. అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత అయితే వంకాయలు వేసేసాను. అండ్ ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసేయాలి రెండిట్లోని. ఇలా ఇంకా మంచిగా రికార్డ్ చేద్దాం అనుకుంటే శ్రీనిక వచ్చేసింది నా దగ్గరికి. సో ఇంకా మళ్ళీ మంచిగా రికార్డ్ చేయలేకపోయాను నేను. అండ్ అత్తయ్య మమ్మీ నేను ఎత్తుకుని ఇప్పుడు వంట చేయాలంటే నేను మమ్ము చేస్తున్నాం. మనం ఏం మమ్ము చేస్తున్నాం అది చూపేంటే. ఈరోజు అమ్మమ్మని అవన్నీ మంచి మంచి క్వశ్చన్స్ అడుగుదామా శ్రేణిక? మంచి మంచి క్వశ్చన్స్ అడుగుదామా? కిసి పెట్టు నాకు ఫస్ట్. పెట్టు అమ్మ కువ్వ పెట్టు. ఏయ్ ఏయ్ కువ్వ పెట్టు. సో ఆలూ కర్రీ అయితే చేసేసాను. తర్వాత బ్రింజాల్ని కొంచెం సిమ్లో పెట్టి కిందకి వెళ్ళాను అనమాట. బికాస్ మమ్మీ అత్తయ్య అప్పటికి కిందకి వెళ్ళిపోయారు ఫ్రూట్స్ ఏయో కొనడానికి. చాలాసేపు వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత నేను కిందకి వెళ్ళాను. అండ్ ఎంత హాయిగా అనిపించిందంటే కింద ప్లెజెంట్గా. సరే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం వాళ్ళిద్దరిని క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేద్దామని చెప్పేసి అయితే అడిగేశాను అనమాట క్వశ్చన్స్ అన్నీ. అండ్ ముందుగా వాళ్ళకి క్వశ్చన్స్ ఇద్దాం అనుకున్నానండి, బట్ నేను ఇవ్వలేదు. సో ఆన్ ద స్పాట్ నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ మీరు నా వీడియో ఇంకా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్ అండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ ఆ తర్వాత ఇందాక కర్రీ ఫుల్గా ఫినిష్ చేయలేదు కదండి, వంకాయ కర్రీ. కొంచెం వంకాయలు వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు రసం, చిటికెడు బెల్లం వేయాలి అండ్ మరగబెట్టేయాలి. అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే. అండ్ ఆలూ కర్రీ కూడా నాకు చాలా నచ్చింది, ఇలా బాయిల్ చేసి ఫ్రై చేసి అందులో ఉప్పు కారం వేస్తే. సో మమ్మీ డాడీ అయితే బ్రౌన్ రైస్ తింటారు, అది ఇడ్లీ పొడి అనుకుంటే ఏదో పొడి కూడా వేసుకుని లంచ్ అయితే అందరం మంచిగా కూర్చొని తినేసామండి. ఐ మేడ్ షూర్ కొంచెం వాళ్ళకి ఈరోజు కొంచెం రెస్ట్ దొరుకుతుందని. ఎంత వాళ్ళకి రెస్ట్ ఇద్దాం అనుకున్నా సరే దే కమ్ అండ్ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. వద్దు మీరు చేయకండి నేను చేస్తానంటే, బట్ దట్స్ హౌ మామ్స్ కదండి, దట్స్ హౌ మామ్స్ ఆర్. అండ్ ఇక్కడ శ్రీనికాకి అత్తయ్య పీజన్స్ చూపించి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. కానీ అది నార్మల్స్ మాట అండి, నాకు వద్దంటే మనం ఏం చూపించినా అది నోరు మటుకు తెరవదు. నాకు ఎంత బాగా తెలుసు అంటే నాకు పెడుతున్నారు పిజన్ చూపించేసి నాకు వద్దు నో అంటే నో. 4 ముద్దలు తిందా. మమ్మీ డాడీ తన హై చైర్ తేవటం మర్చిపోయారండి. నేను కూడా వాళ్ళకి లాస్ట్ మినిట్లో చెప్పడం మర్చిపోయాను. సో నాదే ఫాల్ట్, తెచ్చుంటే ఎంత బాగుండేదో. సో ఇక్కడైతే అత్తయ్య పొద్దున ముగ్గు పెట్టారండి. చాలామంది అడిగారు నన్ను అత్తయ్య ముగ్గు పెడతా ఉంటే తీయండి అని. సో నేనైతే రికార్డ్ అయితే చేశానండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా డెఫినెట్గా ఇది షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఇల్లు చూపించండి అని కూడా అడుగుతున్నారు కొంతమంది. ఐ విల్ షేర్ దట్ యాజ్ వెల్. అండ్ మధ్యాహ్నం తీరిగ్గా హ్యాపీగా పిల్లలు పడుకున్నారు. ఇష్ట వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఇది పెట్టుకున్నామండి. ఇదేంటో చెప్తాను ఆగండి మీకు. దట్స్ మై అమ్మమ్మ. ఈ వీడియో మా చిన్నాన్న అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చేశారనమాట. ఎంత బాగా చేశారు చూడండి. అసలు మొత్తం మా ఫ్యామిలీ ఫుల్ జనరేషన్ అలాంగ్ విత్ మా కజిన్స్ వాళ్ళ అత్తగారులతో పాటు వీడియో అంతా తీసి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు ఆల్ ద మామ్స్ అని మంచి సాంగ్స్ పెట్టి చేశారనమాట. ఇప్పుడు నేను ఆ సాంగ్స్ పెట్టలేను, కాపీరైట్ వైలేషన్ వస్తుంది. బట్ హ్యాపీగా అత్తయ్య మమ్మీ నేను కూర్చుని యూనో ఎంజాయ్ చేసాం అనమాట ఈ మూమెంట్స్ అన్నీ చూసుకుని. సో చూడండి మమ్మీ సిస్టర్స్ పక్కన ఇద్దరు, నా అమ్మమ్మ తాతయ్యకి 3 డాటర్స్ అనమాట. అదిగోండి మా అక్క కనిపిస్తాను చూడండి అక్కడ. అక్కతో పాటు పిక్చర్ చూపించమన్నారు కదా, అదిగోండి. సో యా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పిక్చర్స్. అలా బాగుంటుంది కదండి ఇలా ఎవరైనా మనకి చేస్తే. అది నేను చిన్నప్పుడు. దిస్ వన్ ఇస్ మై సిస్టర్.
ఎంత క్యూట్ ఉంది కదా. మా అక్క చాలా ఒక 3 years 2 years మా అమ్మమ్మ దగ్గరే పెరిగిందండి. సో షీఈస్ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ పేరెంట్స్. సో అలా చూసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, అసలు ఇంత మంచిగా మీరు చేశారు. ఇలా ఎవరైనా మంచిగా మనకి ఏమైనా చేస్తే మదర్స్ డే రోజు చాలా బాగా అనిపిస్తుందండి. సో డెఫినెట్గా చెయ్యండి. అది అయిపోయిన తర్వాత కొంతసేపు మమ్మీ అండ్ అత్తయ్య మంచిగా పడుకున్న తర్వాత వాళ్ళు రెడీ అవ్వమని చెప్పాను అనమాట, కొన్ని ఫొటోస్ తీస్తానని. సో పిల్లలిద్దరిని కూడా ఫటాఫట్ మంచిగా రెడీ చేసేసి వాళ్ళకైతే కొన్ని పిక్చర్స్ తీసిన తర్వాత పొద్దున కూడా కొన్ని తీసాను. అది కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చూడాలంటే డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండి, వేర్ ఐ డూ షేర్ లాట్ మెనీ థింగ్స్ ఓవర్ హియర్. అండ్ ఇప్పుడు దాకా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ ముందు చేసేసుకోండి. నేను ఇలాంటి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, లైఫ్ స్టైల్ మీద, మదర్హుడ్ మీద, పేరెంటింగ్ మీద ముందు చూస్తారు. థ్యాంక్ యూ. సో కమ్ అవుట్ సైడ్ చూపించండి. That's so cute. What is that? Explain, Ishita. Feeding Mammu. That you were feeding me. What? Where is the plate? Plate ande? The plate. Okay. Then nee mooth enduku ala undi dirty ga? Huh? Why is your mouth like that? This is Ammamma. Because she gave me Adgala ichu. This is Ammamma. a blanket. Thank you. Tell Ammamma wear it. Wear it. సో ఈ బ్యాంగిల్స్ నేను మా అపార్ట్మెంట్లోనే ఎవరో ఒక ఆవిడ అమ్ముతారనమాట. సో ఆవిడ దగ్గర నేను లక్కీగా అయ్యో ఏమీ కొనలేకపోయాను ఇయర్ అనిపించింది. బట్ లాస్ట్లో వెళ్ళి మంచిగా ఈ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా దొరికినాయి నాకు. సో కొన్ని వాళ్ళిద్దరికి ఇచ్చానమాట. ఐ జస్ట్ లవ్ గివింగ్ బ్యాంగిల్స్. లాస్ట్ ఇయర్ కూడా మమ్మీకి ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇచ్చాను. సో మమ్మీకి అయితే నేను గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను బికాజ్ షీ డస్ నాట్ హ్యావ్ ఎ గ్రీన్ బ్యాంగిల్స్. అండ్ అత్తయ్యకి రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. దే బోత్ లవ్డ్ ఇట్. సో యా దాట్స్ ద మదర్స్ డే గిఫ్ట్. కొంతమంది అడుగుతున్నారు ఏమి ఇచ్చా నేను అని. సో లాక్డౌన్ పీరియడ్లో కూడా ఏదో ఒకటి ఇవ్వగలిగానని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నా గిఫ్ట్ అంటారా, నాకు ఉంది కదండి ఇషిత ఉంటే చాలు. Happy Mother's Day to Abba and Amma. Happy Mother's Day to Amma. థ్యాంక్ యూ ఇషిత. And this is the door and that's me and Amma. Why did you make flower for me? Because you wanted something special. And flower is special? Yep. Like it smells so good. I know. Thanks, Amma. Amma, you సో know, దట్స్ హౌ ద డే వెంట్ అంటిల్ నౌ అండి. ఒక 5-10 minutesలో ఫోటోషూట్ తీసుకున్నాం. లక్కీగా ఇషిత ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చిందనమాట. సో తను పిక్చర్స్ తీసింది. ఆల్ దిస్ డే మై ఫోకస్ వాస్ మోర్ ఆన్ మామ్ అండ్ అత్తయ్య. ఇట్ వాస్ లెస్ ఆన్ మీ యాజ్ ఎ మదర్. I usually get pampered me as a mother when I'm with Ganesh anamata. So it was less about me, but I really enjoyed the moments with Ishita. Like yesterday night we had a very good time. Shreenika inka chinna baby kadandi, so tana దగ్గర నుంచి తను చూసి మురిసిపోతూ ఉంటాను. క్యూట్ బేబీ అని ముద్దు కూడా పెట్టదు. సో ఐ కైండ్ ఆఫ్ గెట్ సాడ్. ఇంకా అడగటం కూడా మానేయాలి దాన్ని. బట్ యా ఇట్ ఫీల్స్ గుడ్. చిన్నాన్న చేసిన వీడియో చూసి కొన్ని ఓల్డ్ మూమెంట్స్కి వెళ్ళాను. సో దట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఐ నీడ్ టు టాక్ టు మై అమ్మమ్మ. ఐ నీడ్ టు కాల్ అదర్స్ నౌ. సో ఐ డోంట్ థింక్ ఐమ్ గోయింగ్ బి గోయింగ్ డౌన్. అండ్ హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్ అండి. యూ డిజర్వ్ దిస్ అండ్ యూ డిజర్వ్ లైక్ సో మచ్ మోర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. ఈ ఒక్క పర్టికులర్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామని ఏం లేదండి. ఎవ్రీ డే ఇస్ ఏ మదర్స్ డే. ఐ థింక్ ఎవ్రీ డే యూ డిజర్వ్ ద అప్రిసియేషన్ ఆర్ యూ డిజర్వ్ the love from your kids and from your parents gani or your husband gani or your in-laws gani. I think you deserve that every day. Don't mind that thing. ఇప్పుడే బట్టలు తీసి మడత పెట్టి అక్కడ పెట్టాను అనమాట. సగమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అయితే మేము బొబ్బట్లు వేసుకుంటాం. బొబ్బట్లు వేసుకున్నప్పుడు ఈ డ్రెస్లో ఉంటానా లేకపోతే తీసేస్తానా నాకు తెలీదు. దిస్ అవుట్ఫిట్ అండ్ ఐ థింక్ దిస్ అవుట్ఫిట్ ఐ బాట్ ఫ్రమ్ షాపర్ స్టాప్. యా ఐ గాట్ ఇట్ ఫ్రమ్ షాపర్ స్టాప్ ఎప్పుడో ముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో ఐ రియలీ లైక్ ఇట్స్ లైక్ వెరీ ప్లెజెంట్. ఇట్స్ వైట్ అండ్ శ్రీనికా తోటి పోర్ట్రేట్స్ లాగా అలా తీసుకోవాలనిపించింది. బట్ షీ డజంట్ కోఆపరేట్ అండి. షీస్ లైక్
ఇట్స్ వెరీ హార్డ్ టు ఆస్క్ హర్ ఎనీథింగ్. చాట్ వీడియో కనుక మీరు చూడకపోతే మా అత్తయ్యది మదర్ ఇన్ లాది ప్లీజ్, మా అత్తయ్యది అండ్ మా మమ్మీది ప్లీజ్ టు చెక్ దట్ అవుట్ అండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ బికాస్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్. యాక్చువల్లీ they both are like so inspiring for me in my life. You know, both have their own positives, like, you know, they teach us so many things. I loved interacting with them. Like, it was so much fun. పొద్దున మంచి గాల్లో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ నాట్ లైక్ దట్ మచ్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్. నాకు అసలు అంత తొందరగా ఏడుపు కూడా రాదు. అలాంటిది, you know, just looking at them, I just felt like I have like two beautiful souls అనిపించింది and I felt like really happy. So quarantine టైంలో అసలు మమ్మీ డాడీ కూడా ఇక్కడ ఉండటము ఐఎమ్ లైక్ సో హ్యాపీ అనమాట. సందడిగా గేటెడ్ కమ్యూనిటీ కదా, సో హ్యాపీగా కిందకి వెళ్ళి కాసేపు నడిచి వస్తున్నారు. వాళ్ళ పాత ఇంట్లో, ఐ మీన్ పాతిళ్ళు అంటాను, వాళ్ళు యూనో మమ్మీ డాడీ ఇంట్లో ఏంటంటే కిందకి వాకింగ్ కూడా వెళ్ళలేకపోయేవారు బికాస్ ద ఏరియా ఇస్ లైక్ దాట్, దే కుడ్ నాట్ గో అవుట్ ఫర్ వాకింగ్. సో ఇట్స్ సో గుడ్ ఓవర్ హియర్. ఇప్పుడైతే బొబ్బట్లు వేయాలి. బొబ్బట్లు వేసినందుకు మళ్ళీ స్నానం చేయాలేమో. ఆల్రెడీ ఇట్స్ లైక్ స్వెటింగ్ ఓవర్ హియర్. చాలా మంది అడుగుతున్నారు బొబ్బట్ల రెసిపీ షేర్ చేయమని. యూనో ఐ థింక్ సో మెనీ పీపుల్ లైక్ బొబ్బట్లు దిస్ లైక్, అండ్ ఐ మిస్ గణేష్ సో మచ్. లైక్ ఐ మిస్ హిమ్ సో మచ్. నా లాస్ట్ ఇయర్ మదర్స్ డే వ్లాగ్ కనుక చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్, వేర్ యూ విల్ సీ హౌ గణేష్ pampered both me and my mom. We went to our friend's house, so it was like so good. So yeah, I do miss him. I was actually talking with him in that 30 minutes. I was actually chatting with him and I was telling him how the day went and he was telling nu raagane tiramisu kelipodani. Ikkada I just got bump edo vachinatundi. That's why it's like that, not because of my lipstick. Anyways, you have to celebrate every day. Every day is like a Mother's Day. Don't be సో ఎగ్జాస్టెడ్. కానీ రోజు పనిలో కొంచెం ఇలా ఏదైనా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా, వేర్ వీ గెట్ లైక్ రియలీ ప్యాంపర్డ్ ఎ లాట్. సో టేక్ దిస్ టైమ్. సో వన్స్ అగైన్ అండి, ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ మదర్స్ డే అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ డే అండ్ యూ డిజర్వ్ దిస్ అండ్ యూ డిజర్వ్ సో మచ్ more and I'm going to be seeing you later in my next video. Bye bye.